ఇక్కడ స్వామివారికి మంగళవారం రోజున కనుక అభిషేకం చేయించుకుంటే అండి మనకి కాళహస్తీశ్వరుడు ఎంత పట్టో ఇక్కడ సుబ్రహ్మణ్యం అంత పట్టమంటండి. కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మంగళవారం రోజున వచ్చి మనకి ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులున్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు పూజ చేయించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పక్కనే పుట్టు ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర ఏం చేస్తామంటే రోజు ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలని ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి మూసిన తర్వాత మనకి సంతానం లేనింటి ఆడవారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున సంతానం లేనింటి ఆడవారు ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి. ఆ నాగుల చీర తెచ్చుకుని వస్తాయండి. దాన్ని బట్టి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది చేస్తారండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనగా చాలా దేవాలయాల్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కళ్యాణాలు చేస్తారు. కానీ బిక్కువలు సుబ్రహ్మణ్య స్వామి వారికి వచ్చేసి 5 రోజులు పుట్టినరోజు వేడుకలు చేస్తారండి. 5 రోజులు స్వామివారికి అత్యంత విశేషంగా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మనకి సంతానం లేనింటి ఆడవారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున సంతానం లేనింటి ఆడవారు ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి. ఆ నాగుల చీర తెచ్చుకుని వస్తాయండి. స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిస్తారండి. ఆ చీర వారు కట్టుకున్న తర్వాత గుడి వెనకాల నిద్రిస్తాయండి. స్వామివారు స్వప్న రూపంలో పూలు రూపంలో కానీ పళ్ళు రూపంలో కానీ దర్శనమిస్తారండి. దాన్ని బట్టి సంతాన ప్రాప్తత్వం కలుగుతుంది.